హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఇదేంటో అయితే అరే నీ అబ్బా ఇంకోసారి యో చూసుకోమల్లా అంటే అది ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది. One minute. using the Gerber Weibull Berntrop or Schmidt Bonsky Rascal. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. చూడు, 1 కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డ అంటారు. ఏమిటండి మీరు మాట్లాడేది? బంగాళదుంప. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, సరిగా చూడు చూసుకో. ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ప్లీజ్ రా, కనీసం 2 నెలలైనా కొట్టరా. ఇక ఆటో రాదు, ఊరికే కూర్చోమన్నా కూర్చోవు. పోరా, నాకు తెలుసు బ్యాగ్ పట్టుకో చూడు. రోజు చెప్పు, నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అమరావతి రాజధాని ఏంటది? పూలింగు ఎక్విజిషన్ యాక్ట్, వాడి జోలికి నేను పోను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు, బెదిరిస్తున్నారు, మీ సహాయం కావాలి అని అడిగారు. భయపెడతాం, మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి టీ కొట్టు. జగన్మోహన్ రెడ్డి గారు అంతా విని, నేను కమిటీని వేస్తున్నాను లీగల్ గా, అదేవిధంగా పొలిటికల్ గాని చెప్పడం, మమ్మల్ని అందరినీ కమిటీగా వేయడం, లీగల్ గా కూడా కమిటీని వేయడం జరిగింది. కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతుల యొక్క ఇబ్బందులు, వారి కష్టాలు జనాలు ఇస్తున్నాయి. అరే నేను జఫా అనక తప్పలేదురా. నేను రైతుల యొక్క 3 పంటలు 4 పంటలు పండేటువంటి పొలాలన్నింటినీ కూడా చెరువుల పేరుతో దుర్మార్గంగా తవ్వేయటం. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం మిగతా పొలాల్ని 20 అడుగులు 30 అడుగులు లోతు తవ్వేయటం, ఆ మట్టి అమ్మేసుకోవడం. గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. గోండాల్ని, రౌడీల్ని, లేదా క్వారీల్లో పనిచేసే వాళ్ళని, ఇదన్నీ తెలీదా? ఎవరు ఎలా వచ్చారు, ఏ స్థితిలో? నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. సాధారణంగా మనిషి పుల్లడుగులు ఎప్పుడేస్తాడు మనందరికి తెలిసిందే కదా. సమాజంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయభ్రాంతులు చేయాలి, మిగతా రైతుల్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనకు అండగా ఉంటే ఎంతో కొంత మనకు ధైర్యం వస్తుంది, మనం పోరాడచ్చని చెప్పని ఆశపడి జగన్ గారి దగ్గర చూశాను సీసీటీవీలో మీ కాపలా బల్లాన్ని